ఇంత పెద్ద మూవీలో ఛాన్స్ రావడమే చాలా మందికి డ్రీమ్. సో, ఆ డ్రీమ్ మీకు ఫుల్‌ఫిల్ అయింది. పాడారు. నంబర్ 1 ఉంది. అసల ఈ మూవీలో పాడడం మీరెలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. ఎందుకంటే రవి బస్రూర్ గారి గురించి మెయిన్‌గా చెప్పాలంటే ఆయన యంగ్ సింగర్స్‌ని అండ్ కొత్తగా వచ్చే సింగర్స్‌ని చాలా ఎంకరేజ్ చేస్తారు. రిపిటేటివ్‌గా ఉండకుండా ఈ సాంగ్ ఎప్పుడు వీళ్ళకి ఇలాంటి పాటే ఇవ్వాలి అనేది ఆలోచించకుండా నేను ఆయనకి ఆల్రెడీ 'కబ్జా' అనే మూవీలో కూడా పాడాను. నా జానర్ నుంచి కంప్లీట్లీ డిఫరెంట్గా ఆయన నాతో ఒక మాస్ సాంగ్ పాడించారు, కంప్లీట్లీ ఐటమ్ సాంగ్ పాడించారు. ఓకే. సో ఆయన ఎక్స్పెరిమెంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు అండ్ కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇస్తారు. అండ్ నేను ఆయన దగ్గర పర్సనల్గా కేజీఎఫ్ పాడడానికి వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, నేను అక్కడ అందరూ వర్క్ చేస్తున్నారేమో ఆయన ఎంప్లాయీస్ అనుకున్నాను. అక్కడ చాలామంది ఆల్మోస్ట్ కేజీఎఫ్ టైంలో ఒక 100 పీపుల్ వరకు ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్నారు. షూట్ కూడా చేసాం మేము ఆ పాటని, తుఫాన్ సాంగ్. ఓకే. తుఫాన్ నేను పాడినప్పుడు అది ఫీమేల్ సింగర్స్ అండ్ మేల్ సింగర్స్తో షూట్ చేశారు. ఎక్స్క్లూజివ్ సింగర్స్తో రిలీజ్ చేద్దామని, బట్ అది సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల సాంగ్ వీడియో రిలీజ్ అవ్వలేదు. ఓకే. లిరికల్ వీడియోగా రిలీజ్ అయిపోయింది. సో అది చేయడానికి వెళ్ళినప్పుడు నేను అందరూ నార్మల్ ఆయన ఎంప్లాయీస్ ఏమో అనుకున్నాను. నెక్స్ట్ రోజు తెలిసింది ఏంటంటే అందరూ కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. మీరు చూస్తే డిస్క్రిప్షన్లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు బస్రూర్ అని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ పేరు వెనకాల. ఓకే. సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరగా వాళ్ళందరూ కూడా ఎవరు నేను ఎక్కువ నేను తక్కువ అని కాకుండా వర్కర్స్ లాగా మిగతా వచ్చి బయట నుంచి వచ్చిన గెస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకి సర్వ్ చేస్తూ చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. సో ఆయన మెంటాలిటీ అక్కడే తెలిసిపోయింది, ఆయన చాలా డౌన్ టు ఎర్త్ అని. సో ఆయన ఫస్ట్ నుంచి ఆయన మూవీస్ అన్నిట్లో కూడా అందరూ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అట్లా చేస్తూ వచ్చారు. సో ఆయన అలాగే నాకు కూడా ఇచ్చారు. అండ్ నేను నిన్న ఆయనకు మెసేజ్ కూడా పెడితే నాదేం లేదండి, జస్ట్ దేవుడు నాకు ఇచ్చాడు, నేను మీకు ఇచ్చాను అంతే అని చెప్పి చాలా బాగా మాట్లాడారు. ఓకే. అంటే రవి